అండి హలో వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. నేను మీ శ్రీదేవి. సో అందరూ ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నానండి. మీరు కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా దేవుణ్ణి అయితే వేడుకుంటున్నాను. ఈ రోజు నా రొటీన్ బ్లాగ్ అయితే మీ అందరితో షేర్ చేసుకోవాలనుకుంటున్నాను. సో ఎక్కడ స్కిప్ చేయకుండా చివరి వరకు చేసేయండి అన్నట్టు వీడియోకి చిన్న లైక్ అయితే ఇవ్వండి ఫ్రెండ్స్. ఇప్పుడైతే వీడియోలోకి అయితే వెళ్ళిపోదామా. ఈరోజు మార్నింగ్ వచ్చేసి ఇడ్లీ అండ్ దోశ అయితే టిఫిన్ అయితే ప్రిపేర్ చేసేసానండి. ఇడ్లీ అయితే పెద్ద బాబుకి ఈరోజు ఇది మండే నిన్నటి వ్లాగ్ అండి. పెద్దబాబుకి అయితే ఎగ్జామ్ ఉంది. వాడి ఎగ్జామ్ టైంలో నేనైతే ఇడ్లీ పెడతానండి, వేరే టిఫిన్ ఏం పెట్టను. మళ్ళీ కొంచెం హెవీగా అనిపించిన వాడు ఎగ్జామ్లో డిస్టర్బ్ అవుతాడని చెప్పేసి ఇడ్లీ అయితే వేసేసానండి. 2 రేకులు ఇడ్లీ వేసేసి ఇంకా చిన్నబాబుకి మా వారికి అయితే దోశలు వేస్తున్నాను. నేను కూడా ఇడ్లీ తినేసానండి. ఇంకా చిన్నాయనకి అయితే దోశలు ఉంటే సరిపోతుంది. ఇడ్లీ జోలికి అయితే అస్సలు రాడండి. చిన్నాయనకి ఇడ్లీ అంటే ఎంత చిరాకు, దోశ అంటే అంత ఇష్టము. ఇంకా పెద్ద ఆయనకి దోశ కంటే ఇడ్లీ ఎక్కువ ఇష్టము. సో ఇంకా ఇద్దరికి ఒక ఇంట్లో ప్రతి ఒక్కరితో అలానే ఉంటుంది కదా, ఇద్దరిది సేమ్ మ్యాచ్ అవ్వదు కదా. ఇంకా చిన్నాయనకి అయితే దోశలు అయితే ప్రిపేర్ చేసేస్తున్నాను. చిన్నాయనకి అండ్ అలాగే మా వారికి కూడా దోశలు వేసేస్తున్నాను. వాళ్ళిద్దరికి దోశలు వేసేసిన తర్వాత నేను 3 ఇడ్లీ అయితే ఉంచుకున్నాను. ఆ 3 ఇడ్లీ నేనైతే తినేసానండి. ఇంకా తర్వాత నేను తినేసి మా వారికి కూడా టిఫిన్ అయితే వేసేసానండి. దోశలే వేసేస్తున్నాను. వారికి కూడా ఇడ్లీ తింటారా అంటే ఇడ్లీ వద్దని దోశలు వేసేయమని చెప్పేసి అన్నారు. ఇంకా వారికి కూడా దోశలు అయితే వేసేసాను. ఇంకా లంచ్లోకి వచ్చేసి టమాటో కోడిగుడ్లు అండ్ అలాగే రొయ్యలు, ఇవి 100 రూపాయలు తీసుకున్నాను సండే అని చెప్పాను కదండి. అవి ఇప్పుడు ఈ రోజు అయితే నేను గుడ్లో వేసి ఎగిరేద్దామని చెప్పేసి టమాటో కోడిగుడ్లు రొయ్యలు అయితే ఎగిరైతే పెడుతున్నానండి. కూర అయితే చాలా బాగా వచ్చిందండి. టేస్ట్ అయితే సూపర్ ఉంది. ఒకసారి మీరు కూడా అలా ట్రై చేయండి. కొంచెం మనకి గ్రేవీ కూడా ఉంటుంది ఎక్కువగాను, అండ్ అలాగే టేస్ట్ అనేది చాలా బాగుంటుంది. ఇవి వచ్చేసి బెండకాయలు, టమాటా, ఆనియన్స్ ఎందుకు చూపిస్తున్నానంటే సండే నేను కొన్ని చేపలు చూపించాను కదా, అవి కొన్ని ఉన్నాయండి. ఇంకా మార్నింగ్కి ఏమో చేపల పులుసు పెట్టేసి ఈవినింగ్కి పచ్చిరొయ్యలు, కోడిగుడ్లు, టమాటో కర్రీ కింద అయితే ప్రిపేర్ చేసేస్తున్నాను. ఇంకా చేపల ఇంకోండి నేను ఇంకా కూరలు ప్రిపేర్ చేసేటప్పు నేనైతే టిఫిన్ చేద్దామని చెప్పేసి ప్లేట్లు అయితే పెట్టేసుకున్నాను. ముందే కూరలు అయితే కట్ చేసుకొని ఉంచుకున్నాను. ఇక్కడ నాకైతే చేపల పులుసు కూడా రెడీ అయిపోయింది. ఇంకా నేనైతే ఒక దోశ కూడా వేసుకున్నానండి. ఇడ్లీతో పాటు 3 ఇడ్లీ ఉన్నాయి కదా, ఒక దోశ కూడా వేసుకున్నాను. దోశ తినేద్దామని వీరావేశంగా వేసుకున్నాను కానీ నేనైతే తినలేకపోయానండి. దోశ అయితే మా చిన్నబాబుకి ఇచ్చేసాను, ఇడ్లీ అయితే నేను తినేసాను. ఇంకా చేపల పులుసు అంటే ఒక పక్క టిఫిన్ చేస్తూ కూరగాయలు కట్ చేసేసుకొని మరో పక్క వంట కూడా చేసేస్తున్నానండి. చిన్నాయనకి మళ్ళీ లంచ్కి 12కి అయితే వాడికి లంచ్ అయితే పెట్టేయాలి. మళ్ళీ ఆటో అయితే వచ్చేస్తుంది అని చెప్పేసి మళ్ళీ మనకి ఏదైనా పని ఉన్న తర్వాత చేసుకోవచ్చు అని చెప్పేసి ఇంకా టిఫిన్లు అయిన వెంటనే మళ్ళీ నేనైతే ఇలా వంట కూడా చేసేస్తున్నానండి. వెంటనే 2 కూరలు పక్క వండేసాను. ఫ్రెండ్స్ ఇంకా ఈవినింగ్ అయితే అయిపోయింది. ఆఫ్టర్నూన్ లంచ్ అయిన తర్వాత ఈవినింగ్ ఇప్పుడైతే 5 అయితే అయ్యిందండి. బాబుకి బాగా ఆకలేస్తుందమ్మా, ఇంట్లో ఫ్రూట్స్ ఏమున్నాయని అడిగాడు. ఇంకా ఫ్రిడ్జ్లో అయితే డ్రాగన్ ఫ్రూటును అండ్ అలాగే కర్బూజా ఉంది, ఇవి అని చెప్పేసి అన్నాను. అయితే ఏదోటి కట్ చేసి పెట్టమ్మా అని చెప్పేసి అన్నాడు. ఇప్పుడైతే బాబుకి నాకు కలిపి డ్రాగన్ ఫ్రూట్, కర్బూజా అయితే కట్ చేసుకుంటున్నాం ఫ్రెండ్స్. చిన్న బాబు అయితే స్కూల్కి వెళ్ళాడు. వాడు వచ్చిన తర్వాత వాడికి డ్రాగన్ ఫ్రూట్ అంటే చాలా ఇష్టం. అంటే ఫ్రూట్స్ ఇష్టంగా తింటారంటే కొంచెం లైట్గా కూలింగ్ ఉంటే మా పిల్లలు చాలా ఇష్టంగా తింటారు. మా పిల్లలే కాదు నేను కూడా చాలా ఇష్టంగా తినేస్తానండి. ఇంకా ఇప్పుడైతే ఈ 2 కట్ చేస్తాను. చిన్నబాబుకు స్కూల్ నుంచి వచ్చిన తర్వాత డ్రాగన్ ఫ్రూట్ అయితే కట్ చేస్తాను. ఇంకా ఈవినింగ్ స్నాక్స్ కింద ఫ్రూట్స్ అయితే పెడతాను. పాలు అయితే ఇస్తానండి. పాలు మార్నింగ్ ఇచ్చేసాను. ఇంకా టిఫిన్తో పాటు మార్నింగ్ ఇచ్చేసాను. పిల్లలు ఇంటి దగ్గరే ఉంటున్నారు కదా, మార్నింగే పాలు అయితే ఇచ్చేసాను. లేకపోతే ఈవినింగ్ ఇచ్చేదాన్ని. పాలు స్కూల్ నుంచి వచ్చిన తర్వాత తాగేవారు. వీళ్ళు వచ్చేసరికి లేట్ అవుతుంది కదా అని చెప్పేసి, చిన్నబాబు వచ్చేసరికి 7:30 అవుతుందిగా స్కూల్ నుంచి అని చెప్పేసి ఇంకా ఆ టైంలో పాలు ఏం తాగుతారులే అని చెప్పేసి మార్నింగ్ టిఫిన్తో పాటు పాలు కూడా ఇచ్చేస్తున్నానండి. ఇప్పుడైతే ఫ్రూట్స్ 2 కట్ చేస్తాను. ఫ్రెండ్స్ చూసారు కదా ఇప్పుడైతే నేనైతే ఫ్రూట్స్ అయితే కట్ చేసేసాను. ఇంకా బాబుకి నాకు ఇద్దరికి డ్రాగన్ ఫ్రూట్స్ అండ్ అలాగే కర్బూజా చాలా చేస్తుంది కదండి. సమ్మర్ వచ్చేస్తుంది కదా, మ్యాక్సిమం ఫ్రూట్స్కి అయితే ప్రిఫర్ చేస్తాను. మీరు కూడా పిల్లలకి కుదిరితే ఫ్రూట్సే పెట్టండి. ఈవినింగ్ టైము బర్గర్లు, పిజ్జాలు ఆపేసి అండ్ అలాగే మిర్చి బజ్జీలు కూడా ఆపేసేయండి. సమ్మర్ వచ్చేస్తుంది కదా, పిల్లలకి కడుపులో నొప్పులు అవన్నీ వచ్చేస్తాయి. మ్యాక్సిమం ఫ్రూట్స్ పెడతాకైతే ట్రై చేయండి. వీడియో నచ్చితే ఒక లైక్ ఇవ్వండి ఫ్రెండ్స్. ఈ వీడియో మీ ఫ్రెండ్స్, రిలేటివ్స్ కూడా షేర్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ఇదిగోండి పిల్లలు గంట సేపు కొడుకు ఆకలి అని ఏడుస్తున్నా ఇంకా ఫ్రూట్స్ కట్ చేయకుండా వీడియో తీస్తున్నావు ఏంటి అని అన్నాడు నా పెద్ద కొడుకు. చూసారు కదా ఎంత చక్కగా తింటున్నాడో. మా వాడికి ఫ్రూట్స్ అంటే చాలా ఇష్టం ఉంది. మా వాడికి కదా నాకు కూడా చాలా ఇష్టం ఫ్రూట్స్ అంటే. మేము మ్యాక్సిమం ఫ్రూట్సే తింటాం. మీరు కూడా ఫ్రూట్సే తినండి.